హాయ్ అండి. దోసకాయని తయారు చేసుకోవడానికి ముందు దోసకాయని తీసుకుని లోపల గింజలు తీసేసి చిన్న ముక్కల కింద కోసుకోవాలండి. ఈ కప్పుతో మనకి 2 కప్పుల ముక్కలు అయినాయి. సేమ్ అదే కప్పుతో మనకు ఉప్పు, కారం, ఆవపిండి కలిపితే ఒక కప్పు అయితే అయిపోతుంది. దానికి గాను ఇందులో 2 గరిటెల కారాన్ని, 2 గరిటెల ఆవపిండిని, ఒక గరిటెన్నర ఉప్పును తీసుకోండి. ఉప్పు సమానంగా వేసుకోకూడదండి. ఉప్పు సమానంగా వేసుకుంటే ఎక్కువైపోతుంది. ఆ మిశ్రమాన్ని అంతటిని మనం ముందు ముక్కల కింద కోసిన దోసకాయ ముక్కల్లో వేసుకుని ఈ ఉప్పు, కారం, ఆవపిండి ప్రతి ఒక్కొక్క ముక్కకి కలిసేలా కలుపుకొని నేను ఇందాక చూపించాను చూసారా, అదే కప్పుతో ఒక కప్పుడు వేరుశనగ నూనె వేసుకోండి. వేరుశనగ నూనె వేసుకుంటే పచ్చడి టేస్ట్ మరింత బాగుంటుందండి. వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత 3 నిమ్మకాయలను పిండుకోండి. ఇలా నిమ్మరసాన్ని కూడా పిండేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోండి. తడి తగలకుండా చేసుకుంటే మనకి పచ్చడి అనేది ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇలా వేసేసుకుని రెండవ రోజు వేసుకుని తింటే చాలా